విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏటా 1,00,000 మంది ఇంజనీరింగ్ పాస్ అవుతున్నా ఉద్యోగాలు సాధించడం లేదన్నారు ఆయన. సర్టిఫికెట్ ఉంటే సరిపోదు, అందుకు తగ్గ స్కిల్ కూడా ఉండాలన్నారు. నాణ్యత లేని విద్య కారణంగా జీవితాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. అందుకే విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు రావాల్సిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్రంలో 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుతున్నారు. ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు, చదువులు చెప్పే వాళ్ళే ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఒక సూచన చేయదలుచుకున్నా. ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుట్ అవుతున్నారు కదా, అందులో ఎంతమందికి వాళ్ళు తీసుకుంటున్న సర్టిఫికెట్ తగ్గ అవగాహన ఉన్నది, ఎంతమందికి ఆ సర్టిఫికెట్ తగ్గ ఉద్యోగం కానీ ఉపాధి కానీ దొరుకుతున్నదా? మనం నాణ్యత లేని విద్యను అందించి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల వాళ్ళ జీవితమే పూర్తి స్థాయిలో దెబ్బతింటున్నది.